ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రేవూరులో అయితే ఉన్నాం. సో ఈ రేవూరుని మీకు డ్రోన్ అయితే చూపిస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హలో గాయ్స్, చూసుకోవచ్చు ఇప్పుడు మనం రేవూరు దగ్గర అయితే ఉన్నాం. బోర్డు ఉందన్నమాట ఇక్కడ. సో బాయ్స్ హాస్టల్ ఇది పడగొట్టేసి కొత్తది అయితే కడుతున్నారు. సో ఈ రేవూరు అంతా మీకు ఇప్పుడు టూర్కి అయితే చూపిస్తాను, చూడండి. పదరా, స్పీడ్గా పద, కొద్దిగా మెయిన్ రోడ్లో స్పీడ్గా పద, లోపలికి అయితే చిన్నగా పద. ఇప్పుడు అన్ని వీధులు అయితే తిరిగి మీకు రేవూరుని అయితే చూపిస్తాను అనమాట. మీ ఊర్లో లేని వాళ్ళు మీ ఊరిని అయితే చూడొచ్చు. సో పర్టికులర్ జాబ్స్ కోసం చదువుకోవడానికి బయటకు వెళ్ళి ఉంటారు కదా. సో ఊరికి రాలేని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఫస్ట్ కుమ్మరిల్లోకి అయితే వెళ్దాం. రైట్ సైడ్ పోయి ఇటు సైడ్ వెళ్తే మనకి కుమ్మరిల్లు వస్తుంది అనమాట. ఇక్కడ మనకి చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, కనపడతారు లేదో చూద్దాం. సిగ్నల్ ఆపు. కుమ్మరిల్లు అనమాట. మంచిగా సిమెంట్ రోడ్ అయితే ఉంది. చదివింది రేవు స్కూలే కాబట్టి ఇక్కడ మనకి ఫ్రెండ్స్ అయితే ఉంటారనమాట. సో లోపలికైతే వెళ్దాం. చూసుకోవచ్చు మీరు. అన్ని చిన్న చిన్న ఇల్లుగా ఉంటాయి ఇక్కడ. మెయిన్ ఊర్లోకి వెళ్తే మనకి పెద్ద ఇల్లు అయితే కనిపిస్తాయి అన్నమాట. చూడండి, జనాలు అయితే రోడ్లో ఉన్నారు. ఈవినింగ్ టైం కాబట్టి అందరూ బయటకు అయితే వచ్చింటారు. ఆడుతుంది. మా బాలాజీ ఉన్న ఆయన బాలాజీ ఉన్నాడో లేడో తెలియదు, ఫ్రెండ్ అనమాట అతను. ఇతను కూడా మా స్కూల్ సిగ్గుపడుతున్నాడు. లాస్ట్ టెంపుల్ అండి వీళ్ళకి ఇది. ఈదిలో ఇదే టెంపుల్ వీళ్ళకి, కుమ్మరిల్లు టెంపుల్. చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్తే తోటలోకి వెళ్ళొచ్చు. మనం అటు వెళ్ళకూడదు కాబట్టి మన ఊరంతా చూపించాలి కాబట్టి మనం తిప్పుకొని అయితే ఇప్పుడు వెళ్దాం. బర్రెలు అయితే అడ్డం వస్తున్నాయి మనకి. ఈవినింగ్ టైం కాబట్టి ఖచ్చితంగా బర్రెలు అయితే అడ్డం వస్తాయి. మనం తప్పించుకొని వెళ్ళాలన్నమాట. సైడ్ ఇన్ని బాబు, సైడ్ ఇవ్వట్లేదు. అయ్యి ఐస్ క్రీమ్ బండి కూడా వచ్చింది. ఇది మా బాలాజీ అనే ఫ్రెండ్, అతను వాళ్ళు వెళ్ళనమాట. అతను లేడు, ఎక్కడికి వెళ్ళినట్టు. సో అలాగే మా శ్రీను అని ఒక అబ్బాయి అన్నాడు, వాళ్ళ ఇల్లు ఇది. వాడు కూడా లేడు, చెన్నైలో ఉంటాడు అనమాట. కుమ్మరిల్లు మొత్తం మీరు అయితే చూసుకోవచ్చు. ఇల్లులు బాగా డెవలప్ అయినాయి. ఇదన్నమాట కుమ్మరిల్లు. ఇక్కడ నుంచి వెళ్తే మన స్కూల్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. సో అది బ్యాక్ గేట్ అనమాట. మనం ఫ్రంట్ గేట్ నుంచి స్కూల్ని అయితే చూపిస్తాం. స్టార్టింగ్లో ఒక అంగడి అయితే ఉంటుంది కదా, మల్లయ్య బోండాలు అని చెప్పేసి. స్కూల్ అయిపోయి ఇక్కడ వచ్చి బోండాలు కొనుక్కునే వాళ్ళం. బజ్జీలు కూడా వేసేవాడు. ఇప్పుడు అమ్ముతున్నారు లేదా మనకైతే తెలియదు. కొద్దిగా ఇదే షాపు. ఇప్పుడైతే మనం స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. రేవూరు హై స్కూల్. చాలా మెమరీస్ అయితే ఉంటాయి ఈ స్కూల్తో మీకు. చూసుకోండి, కొద్దిగా చాలా అంటే చాలా బాగా డెవలప్ అయింది ఈ మధ్యకాలం. అక్కడ స్టేజ్ అయితే కట్టించారు. చూడండి, అందరూ ఈవినింగ్ టైం క్రికెట్ ఆడుకోవడానికి ఇక్కడైతే వస్తారనమాట. వాలీబాల్ ఆడుతూ ఉన్నారు లోపల. చూసుకోవచ్చు మీరు. ఇది ఈదులకు బాగాలేదు కదరా. గాయస్ ఇప్పుడు మనం ఈ ఈద్ లోపలికి అయితే వెళ్దాం. ఇది కాదు, వెనకాల కూడా ఉంది. దాని దగ్గరికి కూడా పోవాలి. అది మళ్ళీ పోదాం గాయస్. ఇదైతే మాకు వంట తక్కువ ఇల్లు వస్తుంది ఈ సైడ్ వెళ్తే. ఇదే మా స్కూల్లో వంట చేశాను ఇల్లు. ఇదే అనుకుంటా. స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు, చిన్నపిల్లలు తిరుగుతారు కాబట్టి. ఇక్కడ మీ ఇల్లు ఉంటే కామెంట్ అయితే చేయండి గాయస్. ఆడుకుంటూ ఉన్నారు. ఈవినింగ్ టైం కాబట్టి అందరు బయటకు వచ్చేస్తారు. ఇది మా సీనియర్ మునాఫ్ వాళ్ళ ఇల్లు అది. ఇక్కడికి వెళ్తే లాస్ట్ ఎండ్ ఏం లేదు, మనం తిప్పుకొని మళ్ళీ అయితే వెళ్ళాలి. తిప్పు ఇల్లు అదే కన్స్ట్రక్ట్ జరుగుతుంది గాయస్. ఈదులో ఇది పెద్ద ఇల్లు కాదు. చూడండి మీరు, ఇది పెద్దగా అయితే ఉంది. ఇంట్లో ఎవరు లేరు. ఇది మా వాళ్ళ ఇల్లు, మా బంధువులు వాళ్ళ ఇల్లు అనమాట. అది వీధిలో ఇల్లే కాసి ఇల్లు చూసుకున్నారు కదా. ఇల్లు ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. మనం పక్క వీధిలోకి అయితే వెళ్తాం. ఆ స్ట్రీట్ మెసేజ్ కాబట్టి ఆ స్ట్రీట్లోకి వెళ్దాం.
ఫేమస్. ఇంతకుముందు ఇక్కడికి వచ్చి బొండాలు తినేది మేము. ఇక్కడైతే లేదనుకుంటా. ఇక్కడ షాప్ అయితే ఎత్తేసారు. చూస్తాం మరి కోడిపిల్ల మిస్ అయింది గాయస్. పసక్క అయిపోయేది. ఈజీలో చూసుకోవచ్చు మీరు ఇల్లులు. ఎరగ్గాస్ ఉంది, చిన్న చిన్న కాయలు ఇల్లులు అనమాట. లాస్ట్ అయితే వెళ్దాం. లాస్ట్ ఇల్లు అయితే లేదు. ఇందాక ఆ స్ట్రీట్లో వచ్చాం గాయస్ మనం. ఇప్పుడు ఈ స్ట్రీట్ చూసుకొని అయితే వెళ్దాం. స్పీడ్గా తిప్పాలి. ఎంతసేపు అంటే కష్టం. 5 నిమిషాలు అయింది ఆల్రెడీ. ఇప్పుడు గేర్ మార్చు. ఇంకైతే వెళ్ళిపోతున్నాం గాయస్ మళ్ళీ ఆ లాస్ట్కి. రిటర్న్ వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్దాం. ఇక్కడ లోపలికి వెళ్తే కాలువ అలాగే దెబ్బలు కూడా ఉన్నాయి. తుప్పు రిటర్న్ అయితే వెళ్దాం. ఇప్పుడు సేమ్ వచ్చిన దారినే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. స్పీడ్ బ్రేక్లోనే తలకి లేట్ అయిపోతుంది గాయస్. ఓపికగా చూస్తారో తెలియదు కానీ మీ ఇల్లు ఉంటే మాత్రం చూసుకుంటారు. మీ ఊర్లో లేకపోతే మీరు మీ ఇల్లు ఎక్కడ అనుకో, మీరు ఖచ్చితంగా వీడియో ఓపెన్ చేసి మా ఇల్లు ఎలా ఉందని చెప్పేసి బయట ఉండే వాళ్ళకి మీ ఇల్లు అయితే చూపించగలుగుతాము. పక్కన స్ట్రీట్ ఇది. లెఫ్ట్కైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడికైతే ఇక్కడికి మళ్ళీ ఇంకో స్ట్రీట్ ఉంది. టెంపుల్ చూసుకోవచ్చు మీరు. డ్రోన్ షాట్లో కూడా మీకు చూపించాను. గడిపి ఉన్నాడు పాపం. ఎక్కువ తాగేసినట్టున్నారు అతను. మా క్లాస్ అబ్బాయి ఇక్కడ తరుణ్ అనమాట, మా సీనియర్. ఇక్కడ కూడా ఏం లేదు కాదు. మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మా క్లాస్ వాళ్ళ తరుణ్ వాళ్ళ నాన్న. హాయ్ అంకుల్. మనం తెలుసా అంకుల్కి అమ్మాయిలు చెప్పులు వేసుకుంటున్నాను. చూడండి ఎక్కడ రా అమ్మాయిలు చెప్పులు ఎవరో పడిపోయినారు ఫుల్గా తాగేసి. ఇప్పుడు మనం కాసి రైట్ సైడ్కి పోతాం. రైట్ సైడ్కి అయితే వెళ్దాం. రైట్ సైడ్ చిన్న స్ట్రీట్ ఉంది, లోపలికి అయితే వెళ్దాం. హైరైడ్స్ ఏమన్నా కావాలంటే ఇక్కడ గైస్ ఇక్కడ దొరుకుతాయి మాకు రేవూరులో. స్పీడ్కి వెళ్ళాలి. చిన్న స్ట్రీట్ ఉంది గైస్. ఇక్కడ ఇల్లు అంత పెద్ద ఏం లేవు, చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి. తరుగుంటుంది. కొత్త వాళ్ళు వచ్చారని తరుగుంటుంది కదా. ఇంక తిప్పి ఇక్కడ నుంచి తరుముకునింది కదా. అది కుక్క మమ్మల్ని తరుముకునింది. తెల్ల కుక్క. అది ఎవరితో కామెంట్ అంటే చేయండి. పద గేర్ మార్చాలి. నువ్వు రెండో గేర్లో లాగితే అలాగా. మళ్ళీ రెండో ఉంది. ఇది తరుముకుంటుంది. కాలు పట్టుకుని లాగేస్తుంది. కుక్క అంటే పైకి వేస్తుంది. ఖాళీగా ఉన్న స్పీడ్గా లాగాలి. బ్రేక్ కొట్టు. ఇప్పుడు ఇంకో స్ట్రీట్ ఉంది అటుపక్క అయితే వెళ్దాం. ఇటుపక్క స్ట్రీట్ లోపలికి అయితే వచ్చాము మనం. లాస్ట్ క్లాస్ అమ్మాయి గైస్. ఇక్కడి నుంచి ఇల్లు లేవు గైస్. మాకు అన్ని పొలాలే పక్కనే ఉన్నాయి. ఇల్లు పక్కనే పొలాలు. బుడ్డి చూడండి ఎలా చేస్తుంది. గేరు మారు మావా.
పెన్లో మూడులో పెట్టి పానిస్తున్నావా? ఈ ఇంట్లో ఉండే ఈ స్ట్రీట్లో ఉండే ఇల్లు మా సారు ఇది చూసారు కదా, ఇక్కడ మా సార్ ఉండేవాళ్ళు, శివకుమార్ సార్ అని. లేరు వాళ్ళు. శ్రీను నమస్తే. క్లాస్ అబ్బాయి ఈ స్ట్రీట్లో కూడా వెళ్దాం. స్ట్రీట్లో ఎక్కువ ఇల్లు లేవు గాయస్, కాకపోతే ఇక్కడ వాటర్ ప్లాంట్ అయితే ఉంటుంది. లాస్ట్కి వెళ్తే చూపిస్తాను, అది కూడా మీకు. లాస్ట్కి వెళ్తే రైట్ సైడ్ వాటర్ ప్లాంట్ ఉంటుంది, ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్తారు. ఊరోళ్ళు కూడా ఇక్కడికైతే వచ్చి పట్టుకెళ్తారు అనమాట. తీసేసినట్టున్నారు ఇక్కడ ఉండేది మామూలుగా అయితే. ఇది కదా ఇక మా క్లాస్ అబ్బాయి శ్రీను రోడ్లో కనపడి వస్తున్నాడు అనమాట. గేర్ మారు. నమస్తే నమస్తే అన్న, విలేజ్ షూట్ జరుగుతుంది. పాపా మళ్ళీ కలుస్తాలే. నువ్వు గేర్ మారురా, 1లో 2లో ఎక్కువ తాగిందంటే 1 or 2లోనే ఉండాలి. అయిపోయింది గాయస్. బర్రెల హాస్పిటల్ అది అక్కడ ఎదురుగా ఉంది కదా, అది బర్రెలకి మేకలకి ఏమన్నా రోగాలు వస్తే అక్కడ అయితే వెళ్తాం మేము. ఇక్కడ బోండాలు ఉంటాయి గాయస్. అన్న పేరు ఏంటరా? ఆనంద్ అన్న అనుకుంటా. బోండాలు అయితే అమ్ముతారు, బాగుంటాయి. బర్రెలు అడ్డం వచ్చే మనం ఏం చేయలేము. చిన్నగా మేరకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళు, మెయిన్ ఊర్లోకి. చాలా పెద్ద ఊరు గాయస్ ఇది. మహిమలూరు అంత పెద్దదనమాట. మహిమలూరు కూడా చాలా పెద్దది. ఆల్రెడీ మీరు డ్రోన్ షాట్లో చూస్తారు కదా. మనం లోపలికి అయితే వెళ్దాం. ఇది సేనాయి అంగడి, ఫేమస్ రేవూర్కి. ఇక్కడ పానీపూరి కూడా ఉంటుంది. రేవూర్లో పానీపూరి. మెయిన్ స్ట్రీట్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు అందరు బయట కూర్చొని ఉంటారు రోడ్లో. ఇది మా క్లాస్ విజయ్ వాళ్ళ ఇల్లు. క్లాస్ చూడండి స్ట్రీట్ మొత్తం ఎలా ఉందో. రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్డు. ఇది ప్రణీత్ అన్నది. ఇదే అండి మా ఊరికి మా రేవూరికి పెద్ద విలేజ్. అలాగే ఇది మా చల్లపతి సార్ ట్యూషన్ చెప్పిన ఇల్లు అనమాట. స్ట్రైట్కి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది రేవూరు ఊరు లోపల మెయిన్ టెంపుల్ కనపడుతుంది కదా. ఇక్కడ చిన్నపడి కూడా ఉంది, అది ఓపెన్లో లేదనుకుంటా. ఇది రేవూరు టెంపుల్. లోపలికి వెళ్తాం, వద్దు తిప్పేసి లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది కదా. కొద్దిగా దూరం అయితే వెళ్ళాలి మనం. దూరం అంటే ఒక 200 meters అలా అయితే వెళ్ళాలి స్పీడ్గా. అయితే చూస్తారు కదా, ఇదే టెంపుల్ ఓపెన్లో ఉండదు. గేట్లు అయితే క్లోజ్ చేస్తున్నారు. మనమైతే మళ్ళీ ఊరు లోపలికి అయితే వెళ్దాం స్పీడ్గా. ఇక్కడైతే రోడ్లు అయితే మట్టి రోడ్డు ఉంది. మా ఊరి నుంచి చాలామంది ఇక్కడ నడుచుకొని అయితే వస్తారనమాట. ఉన్నదప్పుడు కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడి నుంచి వెళ్దాం మనం. స్ట్రీట్ ఇది దుమ్ముగా ఉంది. ఆల్రెడీ సిమెంట్ రోడ్ ఉంది, అయినా కానీ దుమ్ముగా ఉంది గైస్. ఇలా వెళ్ళామంటే మా క్లాస్ వినయ్ వాళ్ళు ఇల్లు అయితే వస్తుంది. అదే క్లాస్ మనం వచ్చాం కదా, రేవూరు విలేజ్లో మెయిన్ ఊర్లో స్పీడ్గా లాగు. అగ్రికల్చర్ బిల్డింగ్ అంటే క్లాస్ అది. ఇల్లు అయితే తీసుకోవచ్చు మీరు. ట్రాక్టర్ అయితే అడ్డం వచ్చింది మనకి. ఇది రైట్ సైడ్ బా. ఇది ట్రాక్టర్ కూడా రైట్ సైడ్ పోతుంది. అయితే లెఫ్ట్ పోవాలి గ్యాస్. రైట్ సైడ్లో చిన్న ఇల్లులు ఉంటాయి గ్యాస్ కొన్ని. మనకి ఇప్పుడు ట్రాక్టర్ వెళ్తుంది కాబట్టి వెళ్ళడం కుదరట్లేదు. అందుకే మనం సైడ్ అయితే వెళ్తున్నాం. పదా
రేవూరు మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం. ఎన్నిసార్లు కొట్టాలి ఇక్కడ పానీపూరి బండి అయితే ఉంది రేవూరులో. మనం లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్దాం. లెఫ్ట్కి బండి రైట్ అయితే వెళ్దాం గ్యాస్. మెయిన్ రోడ్ ఇది నుంచి వెళ్తే మనం ఆత్మకూరు దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. షాపులు అయితే ఉన్నాయి చూసుకోండి. లెఫ్ట్కి బా. ఇది ఇంకో కాలనీ గాయస్. ఈ కాలనీ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూడా టెంపుల్ అయితే ఉంది చూడండి. ఈవినింగ్ టైం కాబట్టి సన్సెట్ చూడండి ఎలా ఉందో. బాగుంది కదా. స్ట్రైట్ బండి. ఇక్కడ చిన్న ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి మనకి, చూసుకోవచ్చు. రైట్ బా రైట్. ఇది ఇక్కడ పోయేదట్లేదా, మాత్రం ఏం చేస్తుందా చూసుకుందాం. ఇక్కడ చాలా స్ట్రీట్లు అయితే ఉంటాయి చిన్న చిన్నవి. అవన్నీ తిరగడం కష్టం కాబట్టి మనం మెయిన్ స్ట్రీట్ అయితే వెళ్తున్నాం. రైట్ ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం మళ్ళీ ఆత్మకూరు రోడ్కి అయితే వెళ్ళిపోతాం. చాలా స్ట్రీట్లు ఉన్నాయి గాయస్. అన్నీ తిరగాలంటే మన వల్ల అవ్వదు. చిన్న చిన్న చూసారా, ఇలాంటి స్ట్రీట్లు చాలా ఉంటాయి అక్కడ. స్ట్రైట్గా పిల్లలు అయితే ఈవినింగ్ టైం చిల్ అవుతున్నారు. చిన్న చిన్న స్ట్రీట్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ కాబట్టి మెయిన్ రోడ్లు అయితే వచ్చేసాం. దగ్గర 60 minutes అయితే వచ్చింది కదా. బస్సులు కూడా ఉంటాయి మనకి. ఆత్మకూరు, అనంతసాగరం బస్సులు అయితే ఎక్కితే మనం రేవూరులోనే వచ్చాం. చూసారు కదా పక్క బోర్డు రేవూరు. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇటు సైడ్ కూడా వెళ్దామా? ఇటు సైడ్ కూడా వెళ్దాం గాయస్. కొద్దిగా చూడండి అసలు వ్యూ ఎలా ఉందో. ఇది కూడా కాలనీదే, అయితే ఇంకొక రోడ్డు కూడా వెళ్తున్నాం మనం. చాలా చిన్న రోడ్డు ఇది. ఈ రోడ్లో వెళ్తే మనం ఇందాక వచ్చాం కదా, అదే రోడ్లో అయితే వచ్చేస్తాం. అదే రోడ్ రా. మళ్ళీ ముందు పోయి రైట్ తీసేసుకో. ముందు పోయి రైట్ మెయిన్ రోడ్ వచ్చేస్తాం. సరే కదా, చిన్న చిన్న చాలా రోడ్లు అయితే ఉంటాయి. ఆవిడ మళ్ళీ ఈ రోడ్లు అయితే తీసుకొచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఎంత చూసారంటే కూడా అందుకే వాళ్ళు మళ్ళీ చెప్తారు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ స్పీడ్గా లాగు మీ ఊరిని కూడా డ్రోన్తో షూట్ చేసి అలాగే విలేజ్ టూర్ చేయాలనుకుంటే మన వీడియోస్ కింద కామెంట్ అయితే చేయండి. మనం రేవూరు టూర్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం గాయస్. సో అది వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.